అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫు నుండి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారికి మరియు పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఇంకా మన పరిచయస్తులు కూడా ఉంటారు. ఆ రోజు తప్పకుండా 27వ తారీఖున తెల్లారి ఓటు వేయాల్సిన ఒకటే నంబరు. వాళ్ళు ఇచ్చిన పేరుతోటే అక్కడ మీ అందరి కొద్ది మందికి అనుభవం ఉంది, కొద్ది లేవు. ఎందుకంటే చాలా అనుభవం లేక ఓట్లు ల్యాబ్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన గెలవబోతూ ఉన్నారు. కారణం గత టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా యువకుల విషయంలో కానీ చేసి కానీ వారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని 3,000 మొదలుపెట్టారు బీఆర్ఎస్కు. ఈ కాంగ్రెస్ ఏం చెప్పింది, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు 4,000 అని ఉంటే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈ అప్పులతోటి రోజు రోజు కూరుకుపోతూ ఉంది. ఈ సంవత్సరంలో 1,30,000 కోట్లు అప్పు చేసిన ఘనత కాంగ్రెస్ది. కనుక అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు. ఉద్యోగ లేదా అనేక చోట్ల అంటే వాళ్ళకి భారమై దురలవాట్లకు వాళ్ళు బానిసై అనేక మంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి. లైబ్రరీలో 2 ఏళ్ళ నుంచి పోతా ఉంటే స్టూడెంట్ కనిపిస్తూనే ఉంటారు. ఇది తెలంగాణ పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో చేసిందో కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా అక్కడ డిక్లేర్ ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టుకొని చేసింది. యూత్ డిక్లరేషన్ 2,00,000 జాబ్లు ఇస్తాం సంవత్సరానికి, 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామో, విద్యా భరోసా 5,00,000 ఇస్తామో, లేడీస్ స్కూటీలు ఇస్తామని ఇవన్నీ కూడా అంటే 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలలో కేవలం ఒకటి అంటే ఫ్రీ బస్ తప్ప ఇప్పటి వరకు ఏ హామీని కూడా పూర్తి చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 14 నెలల ముందు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 30% ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ తర్వాత 6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. మీ అందరి ఆశీర్వాదంతో 8 మంది పార్లమెంట్లు గెలిచిండ్రు. అంటే 56 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం అక్కడ. ఎందుకంటే కారణం 6 నెలల్లోనే వాళ్ళు 100 రోజులు ఇస్తున్న గ్యారెంటీలు ఒకటి కూడా ఇవ్వలేదు. అప్పుడు 36 నుంచి 37% భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ తెలంగాణలో. గత వారంలో ఒక సర్వే ప్రకారము ఇప్పుడు 41% భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ముగ్గురు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడం ఖాయం. దాంట్లో మీరు కూడా మీ వంతు సహకారం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు చాలా ముఖ్యమైన ఎన్నికలు. మనకు నిజామాబాద్ అర్బన్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే గత హర్యానా కానీ, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రాష్ట్రాలు ఏర్పడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతా ఉంది. కనుక మీ అందరికీ కూడా ఒకటి కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత కేంద్ర మంత్రి వర్యులు ఇక్కడికి రావడం అనేది నిజంగా చాలా సంతోషకర విషయము. వారి సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతాను. నిర్మల్ శాసనసభ్యులు ఉమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, మన మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రంజనరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి విజయ్ గారు, యువమోర్చా అధ్యక్షులు మహేష్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ నమస్కారం. సునీల గారి ఇంట్లో భోజనం వచ్చాం కాబట్టి ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసి ఉండే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా కొన్ని ముఖ్యమైన కేంద్రాల్లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడాలనే దృక్పథంతో వచ్చాము. ఆ సందర్భంగా అక్కడక్కడ కొంతమంది ఇలాంటి పెద్దలందరూ కూడా కలిసేటువంటి అవకాశం దొరుకుతామని. 27వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో అందరూ ఓటు వేయడానికి అవకాశం లేదు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్గా చదువుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తమ మేము ఓటు వేస్తామని గ్రాడ్యుయేట్స్గా అయినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకే ఓటు ఉంటుంది నెంబర్ 1.
ఎవరైతే టీచర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా మేము ఓటు వేస్తామని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఓటు ఉంటుంది. ఈ రెండు కూడా టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి నిర్ణయించుకొని తమ పేరు నమోదు చేసుకుంటేనే ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకు సంబంధించి ఎన్నికలు 27 తేదీనాయి. బీజేపీ నుంచి మేము గ్రాడ్యుయేట్స్ నుంచి పోటీ చేస్తున్నాం, టీచర్స్ నుంచి పోటీ చేస్తున్నాం. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు ఓటు హక్కు ఉంటే వాళ్ళందరికీ చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి అవసరం. మీకు అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రి. ఆయన వచ్చిన తర్వాత దేశం గౌరవాన్ని పెంచడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దేశ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా భారతదేశం ఎంతో ముందుకెళ్ళింది. ఈరోజు అనేక రకాల మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఉగ్రవాద సమస్యలు కానీ, పాకిస్తాన్ ఐఎస్ఐ సమస్య కానీ, లేకపోతే రామజన్మభూమి సమస్య, లేకపోతే ఆర్టికల్ 370 ఇలాంటి అనేక క్రిటికల్ ఇష్యూస్, చాలా ముఖ్యమైనటువంటి సమస్యలను కూడా ఆయన సునాయాసంగా పరిష్కార మార్గం కనుగొని ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి నేతృత్వంలో ఈరోజు దేశం ముందుకెళ్తాం. ఈరోజు మన దేశంలోనే కాదు, నరేంద్ర మోడీ గారు అంటే మన దేశానికి మాత్రమే గొప్ప కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాం. ఆయన సానుకూలమైన దృక్పథంతో ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద నాయకుడిగా ఆయన ఎదిగారు. ఇది మనందరం గర్వపడాల్సినటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు మరి ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పూర్తి సమయం దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావుడు. గతంలో ఆయన 15 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా వచ్చి ఈరోజు మళ్ళీ 10-11 సంవత్సరాలుగా వస్తుంది. కానీ ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా, అవినీతికి పాల్పడకుండా, నీతి మచ్చలేని నాయకుడుగా, నీతివంతంగా, సమర్థవంతంగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం అంతా కూడా, ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం, దేశం అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారం, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఆ పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 రాష్ట్రాల్లో కూడా, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, తెలంగాణలో కూడా మరి భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎలక్షన్స్ గెలవాలి. అప్పుడు గెలవాలి అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా గెలిస్తే ఇంకా సునాయాసంగా ఒక సానుకూలమైన దృక్పథం ఏర్పడుతుంది. కాబట్టి నేను అందరినీ కోరుతాను, మీకు తెలిసిన మిత్రులు, స్నేహితులు, బంధువులు ఎవరున్నా కూడా 27 తేదీ నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా, దానికోసం మీరు అందరూ వాలంటీర్స్గా పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరొకసారి పెద్దలు సూర్యనారాయణ గారు వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా మేము అందరినీ కలిసి అవకాశం కల్పించినందుకు జిల్లా అధ్యక్షుల వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. పిలువగానే వచ్చేసి 27వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులు సీరియల్ నెంబర్ 100 ఉన్నారు. ఇద్దరికి కూడా ఒకటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంటూ ఒకసారి నాగోల లక్ష్మి గారికి ఓటు అప్లై చేయవలసిందిగా కిషన్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.